హాయ్ అండి. మాదైతే బిగ్ ఫ్యామిలీ అన్న విషయం మీకు చెప్పాను కదా. మాకు నలుగురు ఆడపడుచులండి. మా నలుగురు ఆడపడుచుల తర్వాత మా వారు. సో మా ఆడపడుచులు మా వారు ఎలా ఉంటారు అనేది ఈరోజు నేను మీకు చెప్తానండి. వాళ్ళు నలుగురు కూడా వాళ్ళ తమ్ముడిని చాలా బాగా ప్రేమిస్తారండి, చాలా బాగా చూసుకుంటారు. ఒక్కడే తమ్ముడని చాలా బాగా చూసుకుంటారు. సో వాళ్ళ నలుగురు అక్క చెల్లెలు కూడా చాలా బాగా కలిసి ఉంటారండి. వాళ్ళ తమ్ముడు వాళ్ళ పెద్దక్క ఏది చెప్తే అదే వింటారు. మిగిలిన నలుగురు కూడా ఇంకొకటి విషయంలో ఇంకా అసలు ఆర్గ్యుమెంటే చేయరు. వాళ్ళ అక్క ఏదైనా చెప్పిందంటే సరే అని అనడం తప్పనిచ్చి ఈ రోజు వరకు కూడా వాళ్ళు అలాగా ఆర్గ్యుమెంట్ చేసుకున్నది అయితే నేను చూసింది లేదండి. నా పెళ్ళి 20 సంవత్సరాలు అవుతుంది. ఈ 20 సంవత్సరాల్లో వాళ్ళ పెద్దక్క కానీ మిగిలిన అక్కలు ఏది చెప్పినా సరే వాళ్ళ తమ్ముడైతే కాదనడండి. నేను కూడా వాళ్ళ ఫ్యామిలీలో అలాగే కలిసిపోయాను. నన్ను కూడా అలాగే చూసుకుంటారు. మా ఆడపడుచులు అందరూ కూడా నన్ను చాలా బాగా ట్రీట్ చేసుకుంటారు. వదిన మరదలు అని అంటే మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరు కూడా వదిన మరదలు అని అనుకోరు, అక్క చెల్లెలు అనుకుంటారు. నన్ను కూడా అంత బాగా చూసుకుంటారు మా ఆడపడుచులు. మా పిల్లలు కాలేజీలో ఉన్నారని చెప్పాను కదా, మేమిద్దరి కోసం అయితే పప్పుచారు కాసానండి. మా పప్పుచారు కూడా మరిగిపోయినాయి. సో బిగ్ ఫ్యామిలీ మీద మీ ఒపీనియన్ ఏంటో మాకు కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలాగే ఉంటారా? మీ అక్క చెల్లెళ్ళు కూడా అన్న తమ్ముళ్ళు ఇలాగే కలిసి ఉంటారా? ఉంటే నాకు కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ మేము ముందుకు వస్తామండి. నాకు అసలు పచ్చడి లేకుండా నా అన్నం కంప్లీట్ అవుతుంది. సో నేనైతే గోంగూర పచ్చడి చేశాను. మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.